హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెలిఫన్కేన్ 80 సెంటీమీటర్స్ హెచ్డి రెడీ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ బాక్స్ పైన మీరు చూడొచ్చు స్మార్ట్ టీవీ అని చెప్పేసి 80 సెంటీమీటర్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేస్తారు. 10,000కి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో బాక్స్ చూడండి, మంచి ప్యాకింగ్లో అయితే వీళ్ళు పంపించడం జరుగుతుంది. ఇక్కడ 3 క్లిప్స్ ఉన్నాయి. సో ఈ 3 క్లిప్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫటాఫట్ రిమూవ్ చేసేసి ఈ పైన ఈ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో ఈ స్టిక్కర్ని కూడా మనం తీసేద్దాం. తీసేసిన వెంటనే చూడండి, లోపల మనకు థర్మాకోల్లో దీన్ని ప్యాక్ చేసి పంపించినట్టున్నారు. సో మనం ఏం చేద్దామంటే దీంట్లో నుంచి ఈ టీవీని బాక్స్లో నుంచి టీవీని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన వెంటనే ఇక్కడ పైన మనకు రిమోట్ కంట్రోల్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే ఈ థర్మాకోల్ రిమూవ్ చేసినట్టయితే ఇందులో మనకు ఈ టీవీ ఏదైతే ఉంటుందో ఈ టీవీ కనిపించేస్తుంది. ఒక కవర్లో అయితే దీన్ని ప్యాక్ చేసి పంపించేశారు. సో ఈ కవర్లో నుంచి మనం దీన్ని రిమూవ్ చేసేద్దాం. దాంతోపాటే ఇక్కడ ఇంకొక కవర్ ఇచ్చేసారు చూసారా. ఈ కవర్లో చూసుకున్నట్టయితే మనకు రిమోట్ కంట్రోల్, దాంతోపాటే ఈ టీవీ స్టాండ్, బ్యాటరీస్, తర్వాత యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఈ స్క్రూస్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడినట్టయితే టీవీ చూడండి, మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 యూఎస్బి పోర్ట్స్తో పాటు హెచ్డిఎంఐ పోర్ట్, తర్వాత ఏఎక్స్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకి ఇంకా కొన్ని పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అంటే ఆప్టికల్ పోర్ట్, ల్యాన్ పోర్ట్, V1 పోర్ట్ అని చెప్పేసి R1, తర్వాత వచ్చేసి RF ఇన్ పోర్ట్ అని చెప్పేసి ఈ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే టీవీ అనేది మీకు చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో ఇప్పుడు సార్ టీవీని నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన వెంటనే చూడండి టెలిఫన్కేన్ అని చెప్పేసి ఇది బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటే స్మార్ట్ ఎల్ఈడి టీవీ అని చెప్పేసి మనకు రావడం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో టీవీ మొత్తం బూట్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపించేస్తుంది. దీనిలో మనకు కొన్ని యాప్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఈ టీవీకి సంబంధించిన సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే మనం కంప్లీట్ చేసేద్దాం. దానికోసం మనం ఇక్కడ వైఫై పాస్వర్డ్ అడుగుతుంది. సో వైఫైలోకి వెళ్ళేసి నేను నా వైఫై నెట్వర్క్ తోటి అయితే కనెక్ట్ చేస్తాను. దాంతోపాటు చూడండి, మనకు దీనికి సంబంధించిన సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేస్తే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఇది రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దానిలో 4GB అయితే ఫ్రీ ఉంది, 1GB ర్యామ్ తోటి వచ్చింది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 8 తోటి అయితే ఇది వచ్చినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఈ రిమోట్ గురించి మాట్లాడినట్టయితే నార్మల్ రిమోట్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఆ సౌండ్ పెంచుకోవడానికి, తక్కువ చేసుకోవడానికి, దాంతోపాటు మౌస్ మూవ్ చేయడానికి ఇటువంటి బటన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. యూట్యూబ్, తర్వాత వచ్చేసి అమెజాన్ ప్రైమ్ ఇటువంటివి డైరెక్ట్ ఓపెన్ చేయడానికి అయితే మనకు బటన్స్ దీనిలో అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ మనం ఈ టీవీలోకి వచ్చేసి చూసినట్టయితే దీనిలో చాలా రకాల యాప్స్ అయితే మనకు ప్రీ ఇన్స్టాల్డ్ కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇక్కడ మనకు యాప్ స్టోర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిలోకి వెళ్ళేసి మనకు నచ్చిన యాప్ని అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అయినా కానివ్వండి, ఫేస్బుక్ అయినా కానివ్వండి, అమెజాన్ అయినా కానివ్వండి, ఇటువంటి అన్ని రకాల యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే దీనిలో యూట్యూబ్ లేనట్టు ఉంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసే క్రమంలో పర్మిషన్స్ అడుగుతుంది, తర్వాత వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. సో అవన్నీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, దీనిలో మనకు కొన్ని సాంగ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఒక సాంగ్ని ప్లే చేసి చూద్దాం, దీనికి సంబంధించిన వీడియో క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. సో సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది బాగుందని చెప్పేసుకోవచ్చు. చాలా మంచి సౌండ్ అయితే వినిపిస్తుంది. తక్కువ సౌండ్లోనే, అంటే నేను 9 పెట్టేశాను, 9 వాల్యూమ్కే చాలా మంచి సౌండ్ వినిపిస్తుంది. దాంతోపాటే 100 పెట్టినప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మనకు 10,000 బడ్జెట్లో దీనికంటే మించి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదనుకోండి. దాంతోపాటే ఇక్కడ మీరు పిక్చర్ క్వాలిటీ చూసుకున్నట్టయితే పిక్చర్ క్వాలిటీ కూడా ఈ హెచ్డి రెడీ టీవీకి తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో దానిలో చూడండి, మనకి ఇక్కడ కాంట్రాస్ట్ రేషియో అయినా కానివ్వండి, కలర్ రిప్రొడక్షన్ అయినా కానివ్వండి, ఈ బడ్జెట్ రేంజ్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగానే ఉంది. సో ఎవరైతే చిన్న టీవీస్ కోరుకుంటారో వాళ్ళకి నచ్చొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇదే బడ్జెట్లో వేరే మంచి మంచి బ్రాండ్స్ కూడా ఇటువంటి టీవీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి మరి ఈ టీవీని ఎంతమంది పర్చేస్ చేస్తారనేది అయితే చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.